నమస్కారం. ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఉండవల్లి కరకట్ట వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ని ఆపి తనిఖీ చేసిన పోలీసులు, తనిఖీకి సహకరించిన నారా లోకేష్. రాష్ట్రంలో కొందరు పోలీసు ఉన్నతాధికారులు టీడీపీ బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ కి పాల్పడుతున్నారంటూ ఆరోపించిన టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు కొమ్మారెడ్డి పట్టాభి, జగన్ సింగిల్ కాదు, ఆయన వెంట ఓ మాఫియా ఉందంటూ వెల్లడి. ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యమని వెల్లడించిన జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం, నగదు, ఇతర విలువైన వస్తువుల అక్రమ రవాణా అడ్డుకునేందుకు సరిహద్దు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు వెల్లడి. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవాలన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్. బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫౌండర్స్ డే వేడుకలకు హాజరైన హైకోర్టు న్యాయమూర్తి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఉండవల్లి కరకట్ట వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ని ఆపి తనిఖీ చేసిన పోలీసులు. కోడ్ అమలులో భాగంగా తనిఖీ చేస్తున్నామని లోకేష్ కు చెప్పిన పోలీసులు, తనిఖీలకు సహకరించిన లోకేష్ కాన్వాయ్లో ఉన్న కార్లను అన్నింటినీ కూడా తనిఖీ చేసిన పోలీసులు. తాడేపల్లి టౌన్ లో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న నారా లోకేష్ కాన్వాయ్ని ఆపి తనిఖీ. కాన్వాయ్లో కోడ్కు విరుద్ధంగా ఏమీ లేదంటూ నిర్ధారించిన పోలీసులు. టీడీపీ బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు కొమ్మారెడ్డి పట్టాభి ధ్వజమెత్తారు. గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్, టీడీపీ విజయవాడ పార్లమెంటు కార్యాలయంలో టీడీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ తో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలపై నిఘా పెట్టే బదులు డ్రగ్స్ ఎవరు తెచ్చారో పీఎస్ఆర్ ఆంజనేయులు దృష్టి పెట్టాలి. జగన్ సింగిల్ కాదు, ఆయన వెంట ఓ మాఫియా ఉందంటూ వెల్లడించారు. అందుకే కొందరు పోలీసు ఉన్నతాధికారులు ఐపీఎస్ లా కాకుండా జేపీఎస్ లా వ్యవహరిస్తున్నారన్నారు. అన్ని రకాల అప్రజాస్వామిక విధానాల్ని అవలంబిస్తున్నాడు. మొన్ననే మా పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు మోనామేశ్వరరావు స్వయంగా గవర్నర్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్లు కానివ్వండి, షాడో పార్టీలు పెట్టి మా పార్టీ నాయకులను వెంబడించడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది అధికారులు నిస్సిగ్గుగా ఇంకా తాడేపల్లి ప్యాలెస్ మోచేతి నీళ్లు తాగుతూ ఈ రకమైనటువంటి విధానాలకు పాల్పడుతున్నారు. ఇవాళ నేను ఒకటే అడుగుతాను ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయుల్ని, అయ్యా మీకు టెక్నాలజీ ఉపయోగించడం అంత సరదా అయితే బ్రెజిల్ నుంచి ఒక కంటైనర్ వచ్చింది. ఆ కంటైనర్ తెప్పించింది ఎవరు, తెప్పించిన వారు మనకి ఎవరున్నారో వాటిపైన నాకు ఎవరితో పొత్తు లేదు, నేను సింహాన్ని నేను మాట్లాడతాడు. నువ్వు సింగిల్ గా ఎక్కడ ఉన్నావు జగన్ రెడ్డి, నువ్వు సింగిల్ గా ఎక్కడ ఉన్నావు? ఇటువంటి బూట్ పాలిష్ చేసే అధికారులందరూ నీ వెనకమాల ఉన్నారు కదా. డ్రగ్ మాఫియా నీ వెనకమాల ఉంది, శాండల్వుడ్ మాఫియా నీ వెనకమాల ఉంది, శాండ్ మాఫియా ఉంది, లిక్కర్ మాఫియా ఉంది. ఇన్ని రకాల మాఫియాలతో పొత్తు పెట్టుకుని ఇవాళ ఇంకా నువ్వు సింగిల్ గా ఉండేదంట. రేపు జరగబోయేటటువంటి ఎన్నికలో ప్రజలకి జగన్ రెడ్డి మాఫియాలకి మధ్య జరుగుతా ఉంది. ప్రజలు మా పక్షాన ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి మాఫియాలన్నీ జగన్ రెడ్డి పక్షాన ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతమందిగా విజయం సాధిస్తారు. జగన్మోహన్ రెడ్డిని విసిరి బంగాళాఖాతంలో వేయడం ఖాయం. ఇటువంటి వాటికి అదిరేది లేదు, బెదిరేది లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేపు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గవర్నర్ గారికి కూడా ఈ రుజువులు, సాక్ష్యాలు దొరికినటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా గవర్నర్ గారికి ఇచ్చి మొన్న ఆల్రెడీ కంప్లైంట్ చేసాం గవర్నర్ గారికి. ఇన్ కంటిన్యూషన్ ఇది జరుగుతూ ఉన్నాయి. మీ దృష్టికి వచ్చినా కూడా ఇలా జరుగుతూ ఉందని కూడా గవర్నర్ గారి దృష్టిలో మళ్ళా పెడతాం. మరి సోమవారం నాడు, రేపు ఆదివారం కాబట్టి సోమవారం నాడు వారు ఇచ్చిన అపాయింట్మెంట్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ని కలుస్తాం, గవర్నర్ గారిని కలుస్తాం. విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మా హక్కుల కోసం స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగే వరకు ఇలాంటి కుతంత్రాలు, ఇలాంటి దొంగ బుద్ధులు చేసే జగన్మోహన్ రెడ్డి బుద్ధి వచ్చే వరకు ఇలాంటి అధికారుల్ని ఆ పోస్టుల నుంచి తప్పించడంతో కూడా తెలుగుదేశం ఆ రోజు ఎలక్షన్ కమిషన్ వారికి ఇచ్చారు. ఇవాళ మా నాయకుల్లో పెట్టిన వర్క్ షాప్ లో
ఒక కానిస్టేబుల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అని చెప్పారు. వాళ్ళు ఐడి కార్డు కూడా చూపించారు. వచ్చి వారి ఫోన్లు చెక్ చేయగా నా ఫోన్ ట్యాపింగ్కి ప్రాథమికంగా దరఖాస్తు చేసి అప్లికేషన్ అన్నీ కూడా వారి ఫోన్లో దొరికినాయి. ఇది ఇంటెలిజెన్స్ అధికారి వారి చేతుల మీదుగా జరిగేది. సిద్ధరామంజనేయులు గారి చేతుల మీదుగా ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయాలు మా నాయకుల మీద గత 3 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. ఇది నిజంగా తీవ్రమైన ఆరోపణ. ఈ మధ్య చూసాం తెలంగాణ ప్రభుత్వంలో ఒక డిఎస్పీ కూడా దీనివల్ల ఎన్నెన్నో విషయాలు టెలిఫోన్ ట్రాపింగ్ ద్వారా చేయటం వల్ల ఇవాళ చాలా పెద్ద దర్యాప్తు జరుగుతుంది. ఇవాళ ఎలక్షన్ ప్రశాంత ఎన్నికల నిర్వహణే తమ లక్ష్యమని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం, నగదు, ఇతర విలువైన వస్తువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్పోస్టుల వద్ద నిరంతరం నిఘా ఉంటుందన్నారు. పట్టణ సమీపంలోని అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రం, స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంల పంపిణీ కేంద్రాన్ని సిపి క్రాంతిరాణా టాటాతో కలిసి ఆయన సందర్శించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ వెల్లడించారు. గంగూరులోని బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫౌండర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యం ఏర్పాటు చేసుకుని దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలన్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యారంగంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయని వెల్లడించారు. వాటికి అనుగుణంగా విద్యార్థులు తమ స్కిల్స్ ను పెంచుకోవాలంటూ సూచించడం జరిగింది. Good mood has settled with the marching band and the invoking the goddess of knowledge and goddess of education, Saraswati, the beautiful Shivatandava done by the children. As I heard about the background of the founders of the school and the institutions, I have just understood that they are all from the teaching background. Knowing that they are all from teaching background, I can understand on what values and principles that this school has been founded, and the children who are studying in this school are very fortunate to be here. Now, whenever I address the institutions, especially the schools, what we actually speak, these tiny talks can hardly understand. Young parents are here, and the teachers who are there to mold the future of the children. Now, I would normally be addressing only beyond our imagination, and the parent community who all accepted the IB curriculum also need to realize how best they can gear up themselves to meet the fast changing trends. And they also should be ready to accept their wards to follow the new traits that are required for them, and their regular teaching learning style varies, and their lifestyle varies, and their need of our requires so many changes that they need to adapt over these years. If the real purpose of showing వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కు టీడీపీ తరపున టికెట్ ఇవ్వడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు జనసేన ఉమ్మడి కృష్ణా జిల్లా జనరల్ సెక్రటరీ పులిపాక ప్రకాష్ బాబు వెల్లడించారు. మైలవరం నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేస్తామని వెల్లడించారు. మైలవరం నియోజకవర్గంలో స్థానికత, సమర్థత ముఖ్యమని 2024 ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరేస్తామన్నారు. జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా జనరల్ సెక్రటరీ పులిపాక ప్రకాష్ బాబు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గం జనసేన తరపున తనకు పోటీ చేయాలని ఉందని, స్థానికుడిగా తనను అధిష్టానం పరిశీలించాలని టీడీపీ జనసేన ఉమ్మడి
అభ్యర్థిగా స్థానికేతరుడు అయినటువంటి వసంత కృష్ణ ప్రసాద్కు టీడీపీ తరపున టికెట్ కేటాయించడాన్ని తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానన్నారు. పులిపాక ప్రకాశం థామస్ గారి అబ్బాయి జీకొండూరు జనసేన పార్టీలో నేను క్రియాశీలంగా ఉన్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మైలవరం నియోజకవర్గం తెలుగుదేశానికి కేటాయించడం వల్ల నేను పార్టీ లైన్ దాటకుండానే పార్టీ తరఫున పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. రేపు భవిష్యత్తులో కూడా పార్టీ ఏదన్నా నన్ను సస్పెండ్ చేసిన ఇండివిజువల్గా ఫైట్ చేస్తాను. మైలవరం నియోజకవర్గంలో గెలిచే ఏర్పాటు చేస్తున్నాను. ఎందుకంటే మైలవరం నియోజకవర్గంలో స్థానికేతరులు లాస్ట్ 5 సంవత్సరాల నుంచి పాలించారు. దానివల్ల మైలవరం అభివృద్ధి కుంటుపడింది. దానికి వ్యతిరేకిస్తూ వసంత కృష్ణ ప్రసాద్ గత 5 సంవత్సరాలు ఏమీ చేయలేకపోయాడు. ఉమ్మడి అభ్యర్థిగా నేను ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి జనసేన పార్టీ తరఫున నేను నుంచుని ఏర్పాటు చేస్తున్నాను. పార్టీ ఏదైనా సస్పెండ్ చేసినా సరే కృష్ణప్రసాద్ ఉమా అని గారు తెలుగుదేశాన్ని వ్యతిరేకిస్తున్నా. ఓటమిలో జనసేన టికెట్ అక్కల గాంధీకి ఇచ్చినా సరే అక్కల గాంధీ వెనక తిరిగి గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా. ఇక వైసీపీ అంటారా, వైసీపీ అనేది పోటీయే కాదు. ఎందుకంటే వ్యక్తిగా అతను బీసీ అని చెప్పుకోవడానికి మాత్రమే పనికొచ్చేది, కానీ అతని వెనకాలంతా వేరే మన ప్రాంతం కాని రెడ్లు ఉన్నారు. ఆ రెడ్లని మన ప్రాంతం ప్రజలు సేకరించే పరిస్థితుల్లో లేరు. అతను పోటీదారుడు కాదు. వైసీపీ అసలు పోటీ లేదు. ఇక్కడ ఏదైనా పోటీ ఉంటే తెలుగుదేశానికి నాకు మాత్రమే పోటీ, ఇక్కడ వ్యక్తులు కాదు. తెలుగుదేశానికి నాకు మాత్రమే పోటీ. కొంతమంది సోషల్ మీడియాలో తెలియక చేస్తున్నారు. రియల్ గా క్షేత్రస్థాయిలో అయితే తిరుపతిరావు అనే వ్యక్తి అసలు తెలియదు. అందులో 2 సంవత్సరాలు జడ్బీటీసీకి చేశాడు. ఆ జడ్బీటీసీ చేసిన టైంలో ఒక్క పని కానీ తన వర్గానికి నాయకుడికి రాష్ట్రం ఎంత ముఖ్యం, నాకు మైలవరం అంత ముఖ్యం. నాయకుడి బాటలోనే నేను నడుస్తున్నా. ఆయన రాష్ట్రాన్ని చూస్తే నేను మైలవరాన్ని చూస్తున్నా. మైలవరంలో గెలిచి ఆయనకి గిఫ్ట్గా నేను ఇస్తా. మీ నాయకుడి మాటని మీరు అంగీకరిస్తారా? నాయకుడు బొమ్మ, నాయకుడు ఎజెండాతో మైలవరం వెళ్తున్నా. మైలవరంలో పోటీ చేస్తున్నా. మరి ఇక్కడ నాయకుడు మీ అధినాయకుడికి ప్రకారం మీరు నడుస్తూ అంటారు, కానీ ఆయన మాటని మీరు వ్యతిరేకించినట్లే అవుతుంది కదా. ఇక్కడ తప్పేం లేదు. ఇది శ్రీరాముడు ఆంజనేయులు యుద్ధం. రాముడిని అభిమానిస్తూనే ఆంజనేయుడు యుద్ధం చేశాడు. అదే టైప్లో పవన్ కళ్యాణ్ అభిమానిస్తూ దేశం టికెట్ ముఖ్యంగా స్థానికేతరులకి ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా చేసి మైలవరం నియోజకవర్గానికి ఏమీ నేను చేయలేకపోయాను. ముందు నేను ఏదో చేస్తానని చెప్పి కళ్ళబొల్లి గోపులు చెబుతున్న ఒక వ్యక్తికి తెలుగుదేశం టికెట్ కేటాయించడం వల్ల దాన్ని వ్యతిరేకిస్తూ నేను జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయిస్తూ ముందుకు వస్తున్నాను. మీరందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే మైలవరంలో చేస్తున్నా. ఎందుకంటే వసంత కృష్ణ ప్రసాద్ గారు ఓడిపోతే ఇక్కడ వైసీపీ గెలిచిద్ది. ఆ వైసీపీని ఓడించే దమ్ము నాకేముంది ఇక్కడ మైలవరంలో. వసంత కృష్ణ ప్రసాద్ గారికి లేదు. ఆయన స్థానికేతరుడు. అందుట్లో 5 సంవత్సరాలు ఏమీ చేయలేని ఒక అసమర్థపు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ప్రజలు ఆయన స్వీకరించరు. బందర్ రోడ్లోని జిఆర్టీ జ్యువెలర్స్ వారు షాప్ అండ్ విన్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బందర్ రోడ్లోని జిఆర్టీ జ్యువెలర్స్ వారు షాప్ అండ్ విన్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించి ఆ కార్యక్రమంలో భాగంగా లక్కీ డిప్ ను ఏర్పాటు చేసి విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం చేశారు. ఈ సందర్భంగా జిఆర్టీ జ్యువెలర్స్ నిర్వాహకులు మురళీ కుమార్ మాట్లాడుతూ ఈ ఘనమైన ఉత్సవంలో తమ వంతు పాత్ర పోషించినందుకు ఆనందంగా ఉందన్నారు. తమ ఖాతాదారుల మోములపై చిరునవ్వులే తమ విజయానికి నిజమైన కొలమానమన్నారు. ఇదే విధంగా భవిష్యత్తులో మరిన్ని ఆనందకరమైన సందర్భాలు అందుబాటులోకి తీసుకురావడానికి కట్టుబడి ఉన్నామన్నారు. షాప్ అండ్ విన్ అనే ఒక ప్రోగ్రాము లక్కీ డ్రా కాబట్టి ఇది లక్కీ డ్రా వేసి అందరికి ఇవ్వాలని ఒక ప్రోగ్రామ్ ట్రై చేస్తున్నాము. ఇది 45 స్టేజ్గా రెగ్యులర్ ఏం కాలేదు. మీది కొత్తగా ఏమి ఇది ఒక పర్సన్ లాగా అది అంతా ఏమీ లేకుండా ఒక జస్ట్ యూ రైట్ డౌన్ కస్టమర్ 5,000 అండ్ అబోవ్ కదా, 5,000 అండ్ అబోవ్ మీరు తీసుకుంటారంటే ఒక ఫామ్ లాగా ఇస్తున్నారు, ఒక స్లిప్ లాగా ఇస్తున్నారు. ఆ స్లిప్ వచ్చి మీరు లక్కీ డ్రాలో వేస్తే చాలు. ఎవ్రీ కస్టమర్ ఇది ఒక 45 డేస్ జరుగుతుంది. ఒక లాస్ట్ మంత్ ఒక 15 డేస్ ముందు ఒక రోజు అది పూర్తి అయిన తర్వాత ఇక్కడ అంతా ఇలాగే ఒకసారి పిలిపించి మీ కళ్ళ ముందుగానే అది లక్కీ డ్రా చేసాము మనం.
ఆ లక్కీ డ్రాలో ఇప్పుడు మీరు చూసిన విన్నర్స్ అంతా నేమ్ వచ్చింది. ఆ విన్నర్ మళ్ళీ ఇక్కడ పిలిపించి ఇది బాగా ఇది చేసి ఈరోజు అందరికీ ఇది గిఫ్ట్ ఇస్తున్నాము. ఇది మాత్రం కాదు, ఇది మనం రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము. ఒక్కొక్క టైప్ ఒక్కొక్క రూపంలో ఒక రోజు ఒక్కొక్క క్యాంపెయిన్ లాగా మనం చేస్తూనే ఉంటాము. ఒకసారి వచ్చి 50 రూపీస్ ఆఫర్ అని ఇస్తున్నాము, ఒకసారి సిల్వర్ గిఫ్ట్ ఇస్తున్నాము. 6 months ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఒక పెద్ద గిఫ్ట్ లాగా ఇలాంటిలో 2 డైమండ్ నెక్లెస్, 10 గోల్డ్ కాయిన్స్, 30 సిల్వర్ కాయిన్స్ అనేది ఒక్క షోరూమ్కి గుంటూరుకి. అదే మరి విజయవాడకు 10 కస్టమర్స్ 10 గ్రామ్ గోల్డ్ కాయిన్స్, 100 గ్రామ్ సిల్వర్ కాయిన్స్ వచ్చి అదే సేమ్ గుంటూరు కస్టమర్స్ విజయవాడ కస్టమర్స్ ఇచ్చుంటాము. సెకండ్ ప్రైస్ వచ్చి డైమండ్ నెక్లెస్ 4 కస్టమర్స్ ఇచ్చుంటాము. గుంటూరుకి 2 కస్టమర్స్, విజయవాడ 2 కస్టమర్స్. అండ్ ఫస్ట్ ప్రైజ్ మహేంద్ర ఎస్యూవీ కార్ 10 lakh వర్త్ ఆఫ్ ఎస్యూవీ మహేంద్ర కార్. ఫస్ట్ కస్టమర్ గుంటూరు, సెకండ్ ఇంకో కస్టమర్ విజయవాడ కస్టమర్ ఇచ్చుంటాము. ఇది బాగా సక్సెస్ఫుల్గా మీకు సపోర్ట్ మాకు బాగా వచ్చిండాయి. ఈ క్యాంపెయిన్ 3 స్టేట్లో మేము పెట్టాము, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక. అన్ని స్టేట్లో బాగా సక్సెస్ఫుల్. ఇదే డేట్లో అన్ని స్టేట్లో జరుగుతూ ఉంటాయి ఫంక్షన్. బాగా సక్సెస్ఫుల్గా వచ్చింది. మీ మీడియా సపోర్ట్ మాకంతా ఇచ్చింది ఇంట్రెస్ట్ చాలా. వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సింగనగర్ 100 అడుగుల రోడ్లోని వైఎస్ రెడ్డి కన్వెన్షన్ హాల్లో వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ బొప్పన ఉషారాణి, స్కూల్ ప్రిన్సిపల్ బొప్పన శాంసంగ్, ఎంబీబీకే మేనేజింగ్ కమిటీ మెంబర్ స్వరూప రాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వందలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఆనందంగా పాల్గొనడం సంతోషదాయకమన్నారు. స్కూల్ యానివర్సరీ చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఈ రోజున పిల్లలు ఎక్కడి నుంచే పౌరులుగా తయారవుతారు. అది మంచా చెడ అనేది విద్యాలయాల నుంచే వాళ్ళ విలువలు, సమాజంలో ఉన్న విలువల్ని, అలాగే నైతిక విలువల్ని వాళ్ళు చదువు ఒక్కటే కాకుండా ఇతర కరికులంలు కూడా ఈ రోజున పిల్లలకి నేర్పాల్సిన అవసరం ఉంది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కొన్ని సూచనలు చేసింది. దానిలో ఒక 4 గోడల మధ్య చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటు బయట సమాజంలో ఉన్న అంశాలను కూడా వాళ్ళకి చదువుతో పాటు నేర్పాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఆ రకంగా విద్యా విధానంలో కొన్ని మార్పులు తీసుకురావాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి ఏమిటి అనేది కూడా ఇక్కడి నుంచే వాళ్ళు స్టాండర్డ్ అవ్వాలా. అందుకని చదువు ఈ రోజున ఒక వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ని ఈరోజు వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. వందలాది మంది విద్యార్థులు ఈరోజు వాళ్ళ పిల్లల వార్షికోత్సవ వేడుకలో పాల్గొనడం జరిగింది. ఆటపాటలతో మరి ముఖ్య అతిథులుగా ఈరోజు గెస్టులను కూడా మేము ఇన్వైట్ చేసుకోగలిగాం. మరి కొంతమంది గెస్టుల ఆధ్వర్యంలో మరి ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు బోండా ఉమా గారు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు పోతిన మహేష్ గారు, అదేవిధంగా ఎంబీవీకే మేనేజింగ్ కమిటీ చైర్మన్ కాట్రగడ్డ స్వరూపరాణి గారు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల ఆశీస్సులతో మా 2వ వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2వ వార్షికోత్సవ వేడుకను జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో పెద్ద కార్యక్రమాలు చేసుకుంటాం. మరి విద్యార్థులని ఈ రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్. వేదా ఇంగ్లీష్ మీడియం డైరెక్టర్ని. మన వేదా ఇంగ్లీష్ మీడియం 2వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. దానికను 10 పేరెంట్స్ చాలామంది వచ్చారు. మేము ప్రతి సంవత్సరం మంచి కార్యక్రమాలు చేస్తామని, పిల్లలకి మంచి విద్య ఇస్తామని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. బొప్పన ఉషారాణి, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఆఫ్ వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఈరోజు వేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2nd యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. చాలా ఆనందంగా ఉంది. 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. పేరెంట్స్, స్టాఫ్ అందరూ చాలా సపోర్ట్గా ఉన్నారు. విద్యతో పాటు మంచి నడవడిక, ఎల్డర్స్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఇవన్నీ నేర్పించాలి పిల్లలకి విద్యతో పాటు అనేది మేము తీసుకుంటున్నాము. స్పెషల్ కేర్ తీసుకుంటున్నాము. ఎథిక్స్తో కూడిన విద్య ఇవ్వాలనేదే మా ఆలోచన. దాన్ని వాహన ప్రియులకు సరికొత్త XUV 400 ఎలక్ట్రిక్ కారును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మహేంద్ర ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ CEO సంతోష్ కుమార్ వెల్లడించారు.
ప్రసాదంపాడులోని మహీంద్రా షోరూంలో సరికొత్త XUV 400 ఎలక్ట్రిక్ కారును మహీంద్రా ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ CEO సంతోష్ కుమార్ నగర మార్కెట్లోకి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారు మరింత పవర్తో సమర్థవంతమైన బ్యాటరీ కెపాసిటీతో రూపొందించినట్లు చెప్పారు. మార్కెట్లో లభించే ఎలక్ట్రిక్ కార్ల కన్నా ఈ కారు తక్కువ ధరలో లభిస్తుందన్నారు. వినియోగదారుల సౌకర్యార్థం డెమో కార్లు షోరూంలో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. మహీంద్రా ఆటోమోటివ్స్లో న్యూ XUV Pro 400 EV లాంచ్ చేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. పబ్లిక్ అందరికీ ఈవెన్ ప్రజలందరూ ఎవ్రీబడి వెయిట్ చేస్తున్నటువంటి ప్రైస్ రేంజ్లో ఈవెన్ బడ్జెట్ ప్లాన్లో వచ్చేటువంటి వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. దానికోసం స్పెషల్గా ఏపీలో జరిగేటువంటి డిఫరెంట్ లైఫ్ ట్యాక్స్ చేంజెస్తోని దానితోని ఉన్నటువంటి ఆ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం దిస్ ఇస్ ద రైట్ టైం ఈ వెహికల్ని లాంచ్ చేయడానికి. ఎందుకంటే ఏపీలో ఇంకొక 3-4 మంత్స్ వరకు కూడా మనకు లైఫ్ ట్యాక్స్లో డిఫరెన్స్ రాబోతున్నాయి. ఆ దాన్ని ప్రతి కస్టమరు యూటిలైజ్ చేసుకొని ఈ ఈవీని ప్రోడక్ట్ని చూసుకొని మంత్లీ ఈవెన్ బడ్జెట్ ప్లానే కానీ ఈవెన్ పొల్యూషన్ ఫ్రీగా ఏపీని చేసుకుంటారని మేము అనుకుంటున్నాము. అండ్ దీంట్లో వచ్చేసి 2 వేరియంట్స్ ఉన్నాయి. డ్యూయల్ టోన్ ఉంది అండ్ సింగిల్ టోన్ కూడా ఉంది. 2 వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎంటైర్ స్టాక్ కూడా అవైలబుల్ ఉంది. రియల్ టైం వచ్చేసి 310-320 కిలోమీటర్స్ వస్తుంది. ఈవెన్ ఆన్ రోడ్ ప్రైజింగ్ చూసుకున్నా కూడా 18.5 ఆన్ రోడ్ ప్రైజింగ్ వస్తుంది. ఇనాగ్రేషన్ ఆఫర్ కింద ఇప్పుడు ప్రజెంట్ 50,000 కస్టమర్ ఆఫర్ కూడా ఉంది. ఎందుకంటే ఇమ్మీడియట్గా కస్టమర్ డెలివరీ తీసుకొని. భగత్ సింగ్ నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఆల్ ఇండియా జై హింద్ పార్టీ వ్యవస్థాపకులు నాగిరెడ్డి దశరథ రామరెడ్డి వెల్లడించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో భగత్ సింగ్ వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాగిరెడ్డి మాట్లాడుతూ భగత్ సింగ్ ఒక పోరాట యోధుడన్నారు. ఉరికంబాన్ని ముద్దాడాడని పేర్కొన్నారు. ప్రజల ముందే ఉరి తీయాలని కోరినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు. పనిరాజ్ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వర్తించడానికి కారణం ఈరోజు ఒక మహోద్భుతమైన ఒక వ్యక్తిత్వం గల వ్యక్తి భగత్ సింగ్, షహీద్ భగత్ సింగ్ ఆయన వర్ధంతి. కరెక్ట్గా 93 సంవత్సరాల క్రితం ఆయన్ని దారుణంగా తప్పుడు కేసులు పెట్టి ఉరి తీశారు. ఆ ఉరి తీసినందుకు కూడా ఆయన భయపడలా, నవ్వుతూ ఉరికమ్మం ఎక్కాడు. కానీ ఆయన చివరి కోరింది ఏంటో తెలుసా? నన్ను బహిరంగంగా ఉరి తీయండి, 4 గోళ్ల మధ్య కాదు అని చెప్పిన వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి భగత్ సింగ్. ఈ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ముగ్గురిని కూడా వ్యవస్థాపక అధ్యక్షులు దశరథరామరెడ్డి గారు భగత్ సింగ్ యొక్క ఆశయాల మీద అభిమానంతో, ప్రేమతో స్వాతంత్రోద్యమ స్ఫురణను గుర్తు చేద్దామని చెప్పేసి అని ఏర్పాటు చేసిన భగత్ సింగ్ వర్ధంతి సభ. ఆయన పార్టీ పేరే జై హింద్ పార్టీ, అంటే నేతాజీ పార్టీ, స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో పుట్టిన పార్టీ. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సహజంగా అయితే ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా రాజకీయ పార్టీలు కానీ భగత్ సింగ్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని చేసాయో లేదో నాకు తెలియదు. కానీ ఒక పుష్పగుచ్చానైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో మంత్రులు కానీ ఎవరన్నా భగత్ సింగ్కి సమర్పించారా? దశరథరామరెడ్డి గారు అందరూ మర్చిపోయి ఉంటారు. కానీ దశరథరామరెడ్డి గారు మాత్రం భగత్ సింగ్ మీద ప్రేమతో చేశారు. మిత్రులారా, ఏమీ లేదు. లక్ష్మీపుత్రులు కాకపోవచ్చేమో కానీ సరస్వతీ పుత్రులు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మంచి భావజాలంతో రాజకీయ పక్షాలు పెట్టి ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడుతున్నటువంటి పోరాట యోధులు ఉన్నారు ఇక్కడ. అలాంటి వారందరినీ నేను ఈరోజు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల యొక్క 93వ వర్ధంతి కార్యక్రమానికి కీలుమూడ్చి ఆహ్వానించేందుకు చాలా సంతోషిస్తున్నాను. నేను వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఉండవల్లి కరకట్ట వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ని ఆపి తనిఖీ చేసిన పోలీసులు, తనిఖీకి సహకరించిన నారా లోకేష్.
రాష్ట్రంలో కొందరు పోలీసు ఉన్నతాధికారులు టీడీపీ బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ కి పాల్పడుతున్నారంటూ ఆరోపించిన టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు కొమ్మారెడ్డి పట్టాభి, జగన్ సింగిల్ కాదు ఆయన వెంట ఓ మాఫియా ఉందంటూ వెల్లడి. ప్రశాంత ఎన్నికల నిర్వహణే లక్ష్యమని వెల్లడించిన జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం, నగదు, ఇతర విలువైన వస్తువుల అక్రమ రవాణా అడ్డుకునేందుకు సరిహద్దు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు వెల్లడి. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవాలన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫౌండర్స్ డే వేడుకలకు హాజరైన హైకోర్టు న్యాయమూర్తి. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.